సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు షణ్ముఖుడని వ్యవహరిస్తారు? సుబ్రహ్మణ్య స్వామి యొక్క జనన లీల చాలా గొప్పగా ఉంటుంది. ఇక ఏ దేవతల యొక్క పుట్టుక కూడా ఇట్లా కనబడదు. అంటే ఏకకాలంలో 6 తల్లులకి కుమారుడిగా వచ్చాడు. ఇంతేకాకుండా అంతకుముందు అగ్నిదేవుడికి కుమారుడిగా ఉన్నాడు, గంగాదేవి కుమారుడిగా వచ్చాడు. అంటే ఇంతమంది చేత పెంచబడ్డటువంటి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి. అయితే షణ్ముఖుడు ఎట్లా అయ్యాడంటే శివ తేజస్సు దేవతలకు ఇచ్చాడు. దాన్ని అగ్నిదేవుడు తీసుకొని వెళ్ళి తాను భరించలేక గంగానదిలో వదిలాడు. గంగానది కూడా తాను భరించలేదని చెప్పి భూమిలో వదిలేస్తే ఆ తర్వాత రెల్లుగడ్డిలో వదిలేశారు. శరవణము అంటే రెల్లుగడ్డి, అందుకనే శరవణ భవ అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని శరవణుడు అన్నారు. శరవణ భవ అంటే రెల్లుగడ్డిలో పుట్టినవాడు. ఇట్లా గంగానది తాను భరించలేక శివ తేజస్సుని ఆ రెల్లుగడ్డిలో వదిలేస్తే ఆ రెల్లుగడ్డిలో స్వామి అవతరించారట. అవతరించిన స్వామికి తల్లి తండ్రి దగ్గరలో లేరు. ఎక్కడో గంగా తీరంలో ఈయన పుట్టాడు. అప్పుడు ఆయన రోదిస్తూ ఉంటే విష్ణుమూర్తి ఆలోచించాట, అయ్యో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు, శివకుమారుడు అవతరించాడు, ఇతనికి పెంచి పోషించేవాళ్ళు లేరని 6 కృత్తికల్ని తయారు చేశాట. 6 కృత్తికల్ని తయారు చేసి వాళ్ళని పంపించాట, మీరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని లాలించిరండి అని. వీళ్ళు 6 వెళ్ళి ఎదురుగా కనబడేటప్పటికీ ప్రతివారికి తన కుమారుడిగా కనబడ్డాట. ప్రతి తల్లి కూడా ఆ కృత్తిక కూడా తనని ఒళ్ళో తీసుకునేటప్పటికీ 6 ముఖాలతో స్వామి 6 తల్లుల దగ్గర పాలు తాగినట్టుగా మనకు కథ కనబడుతుంది. కనుక 6 తల్లుల చేత పెంచబడ్డాడు కనుక షణ్ముఖుడు. ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క ముఖంతో తల్లి పాలు తాగినటువంటి వ్యక్తి కనుక షణ్ముఖుడు అన్నాడు అనేటువంటి మాట శివపురాణంలో మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. షణ్ముఖుడు అంటే ఏకకాలంలో 6 ముఖాలతో 6 తల్లుల దగ్గర తాను పాలని స్వీకరించాడు కనుక ఈ కారణంగా షణ్ముఖుడిగా పరమాత్మని చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి అటు అగ్నిదేవుడికి, ఇటు గంగాదేవికి, ఆ తర్వాత 6 కృత్తికలకి, అగ్నిదేవుడికి కూడా కుమారుడిగా వచ్చాడు కనుక ఏకకాలంలో అనేక మాతృకలు, వీళ్ళు షణ్మాతృకలు అంటారు, 6 మాతృకల్ని తాను తృప్తిపరిచాడు కనుక 6 తల్లుల్ని అంగీకరించాడు. ఆశ్చర్యంగా శివపురాణంలో కథ ఏం చెప్తారంటే ఈ 6 పెంచిన తర్వాత పార్వతీదేవికి నారదుడు చెప్పాడు, అమ్మా నీకు కుమారుడు కలిగాడని. నా కుమారుడు ఎక్కడున్నాడంటే కనుక్కొని వస్తానంటే అప్పుడు నందీశ్వరుని పంపిస్తే నందీశ్వరుడి ద్వారా తెలుసుకుంటాడు రెల్లు పొదల్లో స్వామి ఉన్నాడని. 6 మాతృకలు పెంచుతున్నారంటే అప్పుడు మేళతాళాలతో మనం కార్తీక మాసంలో జ్వాలాతోరణం అని చేస్తాను చూసారా, పెద్దగా గానా బజానాలు చేస్తూ పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్య స్వామిని వెతుక్కుంటూ ఆ రోజు దర్శించినటువంటి రోజు. అయితే ఎప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు వస్తున్నారో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఇష్టపడ్డు, తాను మాతృకలను వదిలిపెట్టి వెళ్ళనని చెప్పి ఆ గుహలో దాక్కుంటే అప్పుడు ప్రార్థించి అమ్మవారు కూడా ప్రార్థించి తీసుకువెళ్ళింది కనుక ఆ 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామినే షణ్ముఖుడు అనేటువంటి పేరుతో ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భావన చేస్తారు.